హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారీ విధానం చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో మనకి ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు మనకి ఎగ్స్తో ఏదో ఒకటి వెరైటీ చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇలాగా వెల్లుల్లి కారం ట్రై చేయండి. ఎగ్స్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ వరకు తీసుకున్నానండి. చక్కగా వీటిని బాయిల్ చేసుకొని అవి చల్లారిన తర్వాత పైన ఆ పెంకు మొత్తం తీసేసుకొని ఈ విధంగా నైఫ్ తోటి చుట్టూరు కూడా ఇలాగ ఘాటులాగా పెట్టేసుకోండి. ఇలాగ పెట్టుకోవటం వల్ల మనకి లోపల వరకు కూడా మనం వేసిన మసాలా స్పైసెస్ అన్నీ కూడా వెళ్ళి ఎగ్గు తింటుంటే అలాగా పచ్చిదనం లేకుండా మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి ఒకటి పెట్టేసుకోండి. అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఈ ఎగ్స్కి సరిపడా సాల్టు, అలాగే కొంచెం కారం వేసుకొని ఈ ఆయిల్లో ఈ మూడు కూడా బాగా కలిసే విధంగా చక్కగా ఒకసారి ఇలాగ కలిపేసేసుకొని ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. ఎగ్స్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి. అలాగే పైన లేయర్ కూడా కొంచెం మనకి లైట్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా కొంచెం వేగినట్లుగా మనకి తెలుస్తుంది. అలాగా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ వేగాలండి. ఎగ్స్ని అయితే ఇలా వేగితే టేస్ట్ బాగుంటుంది, కోడిగుడ్ల టేస్ట్. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 గరిటె వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఒక అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూను పచ్చిశనగపప్పు, ఒక అర టీ స్పూను మినపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. ఈ పోపు దినుసులు మనం వేస్తున్నాం కదండి, పచ్చిశనగపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు అవి పట్టికి తగులుతూ కొంచెం కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఈ పోపు మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు చూస్తున్నారు కదా, ఇలాగా ఈ సన్నగా ఇలాగ పొడవుగా కట్ చేసుకోండి. ఇవి వేగే టైంలోనే కొంచెం పసుపు, అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మనకి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి. అలాగే ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి కూడా ఇలాగ పొట్టు తీసేసుకున్నా పర్వాలేదు, లేదా పొట్టుతో వేసుకున్నా కూడా పర్వాలేదండి, ఎలాగైనా వేసుకోవచ్చు. అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు పుట్నాల పప్పు వేసుకోండి. ఈ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, పల్సిస్తూ మీరు చక్కగా మిక్సీ పట్టుకున్నారంటే కొంచెం పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు మగ్గించుకుంటున్నాం కదా, ఒకసారి ఇలాగ గరిటెతోటి కలిపేసేసుకొని ఒక 70% అలాగ మనకి ఉల్లిపాయలు మగ్గాలండి. ఆ టైంలో ఈ మనం ప్రిపేర్ చేసుకుని ఈ వెల్లుల్లి కారపొడి వేసుకోండి. ఈ వెల్లుల్లి కారం కూడా మనకి ఆ పచ్చి వాసన పోవాలండి. ఈ లోపు మనకి కారపొడితో పాటు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతాయి. సో ఇలాగ కలిపేసేసుకొని ఇప్పుడు ఈ టైంలోనే ఎగ్స్ని కూడా వేసేసుకోండి. కారపొడి వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఎగ్స్ని వేసేసుకోండి. ఎగ్స్ని వేసేసి బాగా కలిపేసేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. చాలా బాగుంటుందండి ఇలాగ ధనియాల పొడి వేసుకోవటం వల్ల. ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఒక 5 to 6 మినిట్స్ అలా మనం మగ్గించుకున్నామంటే ఆ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగి ఎగ్స్తో పాటు చాలా టేస్ట్ ఉంటుంది. మసాలా పొడి వేసాం కదా, వెల్లుల్లి కారపొడి, ఆ పొడి కూడా చక్కగా మనకి కలిసిపోతుందండి. లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇంతేనండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ వీడియోస్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.